నన్ను క్వశ్చన్ అడగమంటారా? రిజిస్టర్ ఆఫీస్లో వేరే పెళ్లి కొడుకుని చూసి అప్సెట్ అయ్యారు కదా, అవును అప్పుడు పెళ్లి కూతురు నేను కదని తెలియగానే రిలాక్స్ అయ్యారు, కరెక్టా? అవును అంటే నేను నచ్చాను మీకు, కరెక్టా? చచ్చే ఆ మాట నేను అనలేదు. సరే, నేను మిమ్మల్ని సార్ అనుకుంటా పేరు పెట్టి పిలిస్తే కోపడతారా? పడను ఈ డ్రెస్ లో అందంగా స్మార్ట్ గా ఉన్నారంటే కోపడతారా? పడను ఒక్కోసారి హక్కుతో రారా పోరా అని పిలిస్తే కోపడతారా? పడను రేయ్, నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే కోపడతావారా? పడనే. సార్, దోశ కాసేపట్లో వచ్చేస్తుంది, చట్నీ కావాలనా? నీ అబ్బరే సుబ్బిగా ఒకరినే వచ్చినప్పుడు నీళ్లు కావాలా అని ఎప్పుడైనా అడిగినావా? ఇప్పుడు వచ్చి చట్నీ వేసేదా సాంబార్ పోసేదా అని అడుగుతాను. నీ అయ్యా చూడరా, నేను పెట్టి కేసులో బొక్కలో వేసి మోకాలు చెప్పులు ఎరగొట్టేస్తా. పోయేసి సాంబార్ బకెట్ ఎత్తుకొచ్చి పక్కనే ఉంచాలా. పో. తప్పకుండా వస్తారు. మధు థ్యాంక్ యూ. మీరు ఎక్కడ రాకుండా హ్యాండ్ ఇస్తారనని అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాను. పిలిచాక రాకుండా ఉంటాను చెప్పు. నా క్యారెక్టరే అంతండి, సడన్ గా అనుకుంటాను, కరెక్ట్ అని నా మనసు కనిపిస్తే చేసేస్తాను. ఈ పెళ్లి విషయం కూడా ఇవాళ పొద్దున్నే ఆలోచించాను. ఏదో రోజు జరిగి తీరాల్సింది కదా, ఈ రోజే జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడేమో. సరే రండి వెళ్దాం, మా వాళ్ళని పరిచయం చేస్తాను. ఏ రమ్య, ఒక్క నిమిషం, వీళ్ళే నా ఫ్రెండ్స్. హాయ్. ఈయన నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు అర్థమైపోయింది, నందగారే కదా. కరెక్ట్. మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని సినిమాలోనే చూడగలుగుతాం. మధు చెప్పినట్టు మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు సార్. హే, అటు చూడండి, కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఇతనే పెళ్లి కొడుకు, ఈయన ఎస్ఐ నంద. పెళ్లికి గెస్ట్ గా పిలిచాను. థ్యాంక్ యూ సార్. నా పెళ్లికి మీరు రావటం నిజంగా సంతోషంగా ఉంది. ఇతను నేను చిన్నప్పటి నుంచి హాయ్. చాలా మంచి ఫ్రెండ్స్. ఒక రోజు హఠాత్తుగా లవ్ చేస్తున్నానని చెప్పాడు. నాకు ఒకటే షాక్, కానీ ఒక్క మాట నిజమండి, వీడిని లవ్ చేయాలంటే ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. హే, సర్లే, మాటలో పడి ఇక్కడే నిలబడితే ఎలా? ముహూర్తానికి టైం అవుతుంది కదా, ఏమంటారు సార్? అవునమ్మా. సరే ఓకే, ఇవ్వండి సార్. పద వెళ్దాం. ష్యూర్. రండి సార్. సార్, నా పక్కన నిలబడండి. పెళ్లి కూతురు తాలూకమ్మా ఇక్కడే నించోవాలి. ఏం సార్, కరెక్టేగా? ఇక పెళ్లి తంతు జరిపించచ్చా? ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి సార్. ఎవరైనా విఐపీ నామా? అవును సార్, పెళ్లి కూతురు రావాలి. పెళ్లి కూతురు రాకుండా ఇంతమంది ఎందుకు వచ్చారండి? సార్, దానికి మేకప్ పిచ్ ఎక్కువ. పక్కాగా మేకప్ వేసుకోకుండా నైట్ నిద్ర కూడా పోదు. ఇంకా మేకప్ పూర్తి కాల. ఏయ్, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురావే. అలాగే. అమ్మయ్యా, మ్యారేజ్ స్టార్ట్ చేద్దామా తల్లి? సార్ ఆగండి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఇంకేం చేయమంటావు? నన్నెవరు డ్రాప్ చేస్తారు? ఏంటి మేడం ఇది? పద్మిని ఆత్మహత్య అని పేపర్లో వచ్చింది. నేను పేపర్ చదివాను. దీన్ని తీసుకొని ఇంత దూరం రావాలా? పాపం చిన్న వయసు, 24 గంటల కడుపు నొప్పి తట్టుకోలేకపోయింది. పులిచెర్ల నుంచి నొప్పి భరించలేక మిట్టపల్లి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారా? నీకు పెళ్ళయిందా? కాలేదు. ఈ జీవితంలో అన్నిటికీ ఒక రేట్ ఉంది, అండ్ అలాగే నాకు లైఫ్ ఉంది. హస్బెండ్ అక్కడ, నేను ఇక్కడ. మా అమ్మాయికి ఒక మెడికల్ సీట్, అబ్బాయి ఇంజనీరింగ్. మేమందరూ ఆనందంగా తిరగడానికి ఒక కార్. అందరికీ ఇవి అన్నీ అవసరం నందా? కాకిలో వ్యభిచారం దేనికి మ్యామ్? తెల్ల తోలుతోనే చేసుకోవచ్చు, ఇంకా చక్కగా బతకచ్చు. నందా, మైండ్ యువర్ వర్డ్స్. నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు మేడం, కానీ ఒకటి గుర్తుంచుకోండి, సంసారం ముసుగులో వ్యభిచారం చేయటం, ఒంటి మీద కాకి డ్రెస్తో లంచం తీసుకోవటం రెండూ ఒకటి. ఈవిడ పేరు పద్మిని. తెలుసు మేడం, పెద్దన్నకి ఈవిడ ఇల్లీగల్ వైఫ్. కరెక్ట్. ఈవిడ కనిపించట్లేదని ఇంట్లో పనిచేసావిడ కంప్లైంట్ ఇచ్చింది. మంచిదైంది, ఆయన అరెస్ట్ చేయడానికి మనకి ఇది ఒక అద్భుతమైన ఛాన్స్. ఆవేశపడకూడదు, పెద్దన్న ఊర్లో లేడు. పని మనిషి కంప్లైంట్ ఇచ్చింది మన ఎస్పీ మీద. మన ఎస్పీ మీద ఎస్. అవకాశం ఉంది మేడం. ఆ లేడీ మీద ఎస్పీకి ఒక క్రష్ ఉండేది. ఇది సీక్రెట్ గానే ఉండాలి. ఎస్పీ ఇన్వాల్వ్డా కాదా అని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. అంతవరకు ఈ విషయం బయటికి వెళ్ళకూడదు. ఎస్ మేడం, ఐ నో. నన్ను నమ్మండి. దీని బయటికి రానివ్వరని నమ్ముతున్నా. మీ నమ్మకం ఓము కాదు. పద్మిని రూమ్ ఎక్కడో చూపించండి. రండయ్యా సుపిత్త, ఇదేనయ్యా అమ్మగోరి గది.
వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉందన్నది 100% కన్ఫర్మ్. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎస్పీని ఎంక్వైరీ చేయాలి. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఏ సమస్య ఎదురైనా కాల్ మీ ఇమీడియట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంక్వైరీనా? అది నువ్వు నన్ను మతుండే మాట్లాడుతున్నావా? ఎస్ సార్, మీరు ఒక సీనియర్ ఆఫీసర్ అని తెలిసే మాట్లాడుతున్నాను. డిఎస్పీ పర్మిషన్తోనే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్. సరే, ఏంటా ఎంక్వైరీ? సార్, మీకు పద్మిని అనే ఆవిడ తెలుసా? పద్మినా? అలాంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒకసారి ఇల్లు సోదా చేయాలి. డిపార్ట్మెంట్లో నాకున్న ఇమేజ్ నా డిఎస్పీ చెడగొట్టాలనుకుంటుందా? సార్, నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. కెన్ ఐ? నో. ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు ఈ హెచ్కు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్. మీకు తెలియకుండా ఈ బాడీ కార్లోకి వెళ్ళొచ్చాను సార్. అదే అర్థం కావడం లేదు. ఎవరో కావాలనే పర్పస్ఫుల్గా ఈ పని చేస్తుంటారు. సారీ, ఈ మాటలన్నీ నాకు అనవసరం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, లీవ్ ఇట్. నీకేం కావాలి అడుగు. డబ్బా, ప్రాపర్టీయా, లేక? ఒక సీనియర్ ఆఫీసర్ ఇలా మాట్లాడచ్చా? నాలాంటి జూనియర్స్కి ఒక ఉదాహరణగా ఉండాలి. ఉక్రోషం కలిగించేలా మాట్లాడకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయటం నన్ను నేను అరెస్ట్ చేసుకున్నట్టుంది. ఇక బయలుదేరాం సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆ లేడీ డెడ్ బాడీ ఈయన కార్ డిక్కీలో దొరికింది. సరే, ఇక ఈ కేసు బాధ్యతలు నాకు అప్పగించి బయలుదేరండి. మేడం. డూ వాట్ ఐ సే. ఎస్ మ్యామ్.